నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు వేసే ఓటు నాకే వేసినట్లని వెల్లడించిన కేటీఆర్. వివిధ వార్డుల్లో కేటీఆర్ ప్రచారాలు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమంలో అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్. చెక్పోస్టుల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని సూచించిన జిల్లా ఎస్పీ. తనను గెలిపిస్తే వార్డును అభివృద్ధి పదంలో నడిపిస్తానని వెల్లడించిన 6వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి దూడం రజనీ శ్రీనివాస్. కాంగ్రెస్ ప్రభుత్వం సబ్బండ వర్గాలకు అండగా నిలుస్తోందని వెల్లడించిన కేకే మహేందర్ రెడ్డి. 29వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. కేసీఆర్ కేటీఆర్ ఆశీస్సులతో బరిలో నిలిచినట్లు వెల్లడించిన టీఆర్ఎస్ 18వ వార్డు అభ్యర్థి గుండపల్లి లతా శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడించిన నాయకులు. 35వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. సిరిసిల్లను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపిన కేటీఆర్ కు అండగా నిలవాలని కోరిన టీఆర్ఎస్ నేతలు. 20వ వార్డు అభ్యర్థి షాగల హరిప్రసాద్ తో కలిసి ప్రచారం. సిరిసిల్ల పట్టణంలోని 34వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. కాంగ్రెస్ సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరవేస్తానని వెల్లడించిన 19వ వార్డు అభ్యర్థి బొద్దుల శ్రీనివాస్. మున్సిపల్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు వేస్తానని చెబుతున్నారు. కానీ ఇప్పటికీ ఎన్ని పంట కాలాలు గడిచాయి, ఎన్నిసార్లు రైతు బంధు వేశారో చెప్పాలని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీవై నగర్ జెండా చౌరస్తా, సుద్దరయ్య నగర్, వెంకంపేట హనుమాన్ టెంపుల్ చౌరస్తా, రాజీవ్ నగర్ గాంధీ విగ్రహం వద్ద, కొత్త బస్టాండ్, తెలంగాణ తల్లి విగ్రహం, శాంతినగర్ చౌరస్తాలలో కేటీఆర్ ప్రసంగించారు. మున్సిపల్ ఎన్నికలు రైతు బంధు రైతన్నల ఖాతాలో వేయడానికి ముఖ్యమంత్రికి ఏ విధంగా అడ్డు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. కేవలం ఎన్నికలు అయిపోయేంత వరకు ఆశ చూపించి మరొకసారి మోసం చేయడానికే రేవంత్ రెడ్డి ఈ మాట చెబుతున్నారన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలను కూడా పక్కన పెట్టారన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. కానీ మరోసారి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి కాంగ్రెస్కు ఓటు వేస్తే మరొకసారి కాంగ్రెస్ ప్రజలను మోసం చేయడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రికి చేతిలో అధికారం, అవకాశం ఉన్నప్పుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తిట్టవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలను తీసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో జిల్లా కేంద్రాలను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మాటలు చూసి ఓటు వేయాలన్నారు. జిల్లాలు ఎత్తివేస్తామని చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది మంచా చెడ్డ అన్న విషయాన్ని గుర్తించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల పోటీ గత 10 సంవత్సరాల పాటు అనేక ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన పార్టీకి 2 ఏళ్లలో ఉన్న సంక్షేమ పథకాలను ఎత్తివేసిన కాంగ్రెస్ పార్టీకి మధ్య అని కేటీఆర్ తెలిపారు. మరోసారి కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేస్తేనే తగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయని, ఆ దిశగా ఈ మున్సిపల్ ఎన్నికలతోనే కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసుకునే కార్యక్రమం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీని గనక ఈ మున్సిపల్ ఎన్నికల్లో నిలదీయకుంటే, ఇచ్చిన హామీల మోసంపై ప్రశ్నించకుంటే మరో 3 సంవత్సరాల దాకా శాసనసభ ఎన్నికల వరకు ప్రజలకు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అధికారం, అవకాశం రాదన్నారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కేటీఆర్ కోరారు.
రేణుక గారు ఇంకా నలుగురు అభ్యర్థులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చేసిన మా తమ్ముళ్లకు చెల్లెలకు అన్నలకు అక్కలకు పత్రికా మిత్రులకు ప్రత్యేకించి నమస్కారాలు. 11వ తారీఖు నాడు సిరిసిల్ల మున్సిపాలిటీకి ఎలక్షన్ ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈ ఎన్నికల్లో గతంలో 10 సంవత్సరాలు మరి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసుకొని సంక్షేమాన్ని చూసుకొని పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఒక దిక్కున్నది. మరొక దిక్కు మీకు 6 గ్యారంటీలు అని చెప్పి అడ్డమైన హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఒక దిక్కున్నది. ఇక 12 ఏళ్లుగా ఏమీ చేయకుండా కేవలం అప్పుడప్పుడు దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కునే బీజేపీ ఇంకో దిక్కున్నది. ఒకసారి దయచేసి ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలు అన్నదమ్ములు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను. కేసీఆర్ గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళ పరిస్థితి, నేతన్నల పరిస్థితి, ఆడబిడ్డల పరిస్థితి ఎట్లుండే ఇవాళ ఎట్లున్నది మీరు ఆలోచన చేయండి. 2 నెలలు అయిపోయి సరిగ్గా ఎల్లుండ పడతాం. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇచ్చినట్టు కేసీఆర్ జపం చేసిన ఏమన్నా ఉన్నదో ఆలోచన చేయండి. మాట్లాడితే మైక్ ఇస్తే కేసీఆర్ తిట్టుడు తప్ప వాళ్ళు ఇచ్చిన ఒక్క హామీలను నిలబెట్టుకున్నారా మీరు ఆలోచన చేయండి. ఆడపిల్లలు చెప్పి అత్తలకు 4,000 ఇస్తాం, కోడలకు 2,500 ఇస్తామని చెప్పి వచ్చిన అందరికీ మళ్ళీ కాంగ్రెస్ కోటేయాలి ఆలోచన చేయండి. అట్లాగే ఏం చెప్పారు కేసీఆర్ గారు వేసుకుంటే ₹1,00,000 ఇస్తున్నాడు. ఇదివరకు మేము ఇప్పుడు ఏమి ఇవ్వలేదు, కానీ కేసీఆర్ లక్షిస్తూ తులం బంగారం ఇస్తాం. తులం బంగారం వాళ్ళకన్నా ముందే చెప్పిన మీకు ఏం చెప్పినా అమ్మాయి మంచోళ్ళు కాదు, వీళ్ళు తులం బంగారం ఇచ్చిన కాదు, మెడల పుస్తకాలు కూడా ఎక్కపోయి లంగాలు వీళ్ళని చెప్పిన నమ్మకూడని చెప్పిన. కానీ కొంతమంది మనోళ్ళు మీరు నమ్మలే, కానీ కొంతమంది రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళికి అనుగుణంగా అధికారులు సిబ్బంది విధులు నిర్వర్తించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జోనల్ ఆఫీసర్స్, ఆర్ఓలు, ఏఆర్ఓలు, పీఓలు, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించగా ఇన్ఛార్జ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ హాజరై మాట్లాడారు. ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా, నిజాయితీగా, ఎంతో జాగ్రత్తతో నిర్వర్తించాలని ఆదేశించారు. నియమ నిబంధనల స్పష్టమైన అవగాహన ఉండాలని, ఎస్ఈసీ హ్యాండ్బుక్ వెంట ఉండాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ సూచించారు. ఎస్ఈసీ మార్గదర్శకాల మేరకు సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని వివరించారు. సిరిసిల్లలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది ఎన్నికల సామగ్రితో వారికి కేటాయించిన వాహనాల్లోనే వెళ్లాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల రోజున అన్ని ఏర్పాట్లు సరిచూసుకోవాలని సూచించారు. ఓటర్లు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని వెల్లడించారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్, అకౌంట్, బ్యాలెట్ బాక్సులు చెక్ చేసుకుని తీసుకువెళ్లాలని ఆదేశించారు. గుర్తింపు కార్డు ఉన్న పోలింగ్ ఏజెంట్స్, ఎన్నికల అధికారులు మినహా ఎవరికీ అనుమతి లేదని తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత సామాగ్రి అంతా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సినారే కళామందిర్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి తరలించి అప్పగించాలని వివరించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 7, 8 తేదీలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అధికారులు, సిబ్బందికి కనీస వసతులు, భోజనం, ఇతర సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ అధికారులను ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ట్రైనింగ్ నోడల్ అధికారి శ్రీనివాసాచారి, జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కదీర్ పాషా, తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో వెంకటాపూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను పట్టణ ఇన్స్పెక్టర్తో కలిసి జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే ఈరోజు తనిఖీ చేసి వాహన తనిఖీల రిజిస్టర్లు పరిశీలించారు. చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలు నమోదు చేయాలన్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉంటూ ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా జరిగే నగదు, మద్యం వంటి అక్రమ రవాణాను అరికట్టాలని జిల్లా ఎస్పీ సూచించారు. మున్సిపల్ కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుండి ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై 6 కేసులు నమోదు చేయడం జరిగిందని, తనిఖీల్లో 26,70,000 రూపాయల నగదు సీజ్ చేయడం జరిగిందని, 10 కేసుల్లో
695 లీటర్ల మద్యం సీజ్ చేయడం జరిగిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ మొత్తం సజావుగా జరిగేలా 80 కేసుల్లో 127 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా పగడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు. గత పాలకుల హయాంలో వార్డు ఎలాంటి నిరాదరణకు గురైందో వార్డు ప్రజలందరికీ తెలుసని 6వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి దూడం రజనీ శ్రీనివాస్ అన్నారు. ఈరోజు వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. మున్సిపల్ ఎన్నికల్లో తనని గెలిపిస్తే వార్డులో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తానని దూడం రజనీ శ్రీనివాస్ అన్నారు. కేటీఆర్ తనపై నమ్మకంతో టికెట్లు ఇచ్చారని, ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే సేవ చేసే భాగ్యం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 6వ వార్డు మున్సిపల్ ఎన్నికలలో దూడం రజనీ శ్రీనివాస్ గారు కారు గుర్తుపైన పోటీ చేస్తున్నారు. గౌరవనీయులైన కేటీఆర్ గారు దూడం రజనీ శ్రీనివాస్ గారిని 6వ వార్డు అభ్యర్థిగా ప్రకటించినారు. 6వ వార్డు ప్రజలు అందరూ పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించగలని కోరుతున్నాము. 6వ వార్డులో మనకు కావలసిన పనులు మేము గెలిచిన తర్వాత అన్ని పనులు చేయిస్తానని వార్డు ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. ఏ పని అయినా నేను దగ్గరుండి చేయిస్తానని వార్డు ప్రజలకు హామీ ఇస్తున్నాను. గత పాలకులు చేసినటువంటి 10 ఏళ్ల పాలనలో ఈ వార్డులో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి ఎదురైంది. ఆ పనులన్నీ నేను వచ్చిన తర్వాత డ్రైనేజీలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, 4 చౌరస్తాల మీద హైమాస్ లైట్లు కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, విద్యుత్ దీపాలు కానీ, ఇవి ఎలాంటి సమస్యలు ఉన్నా, వృద్ధాప్య పెన్షన్లు కానీ ఏదైనా నేను ముందుండి వాళ్లకు పని చేయిస్తానని పూర్తిగా 100కు 100% హామీ ఇస్తున్నాను. వార్డు ప్రజలు నన్ను గౌరవించి మాకు పెద్ద మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. నేను వ్యాపారస్తుని కాబట్టి అందుబాటులో ఉండరని వాళ్ళు అనుకుంటున్నారు. నేను అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉంటాను. వ్యాపారం అనేది పక్కకు పెట్టైనా నేను వార్డు ప్రజలకు సేవ చేయాలని ముందుకొచ్చినాను. గౌరవించి నాకు మంచి సపోర్ట్ ఇవ్వగలని వార్డు ప్రజలను కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన కుటుంబాలు త్యాగాలు వారు చేస్తే భోగాలు ఎవరు అనుభవిస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు 29వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్తో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా హామీలు నెరవేరుస్తూ వస్తోందని మహేందర్ రెడ్డి అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి కృషి చేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అభ్యర్థులు చొప్పదండి ప్రకాష్, బూట్ల రజిత, నవీన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పరిపాలనలో తీసుకొచ్చుకోవడం జరిగింది. అంతకుముందు 9.5-10 సంవత్సరాల కాలం టీఆర్ఎస్ పార్టీ, అంటే ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం కొరకు 1200 మంది యువతీ యువకులు, నిరుద్యోగ యువకులు ఇలా బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే, ఈ సాధించిన తెలంగాణలో ఈ రాష్ట్రంలో ఉండే 90 నుంచి 95% మంది దళిత బడుగు బలహీన వర్గాలు, నిరుద్యోగుల బతుకులు బాగుపడతాయనే ఉద్దేశం కొద్దీ ఆ రోజు 1200 మంది యువకులు బలిదానాలు చేసినారు. 1200 మంది తల్లులు గర్భశోకానికి గురైంది. వారు త్యాగాలు వారి అయినాయి. భోగాలు ఎవరు అనుభవించారో మీ అందరూ కూడా తెలిసేవారు. ఆ త్యాగాల మీద భోగాలు అనుభవించిన వారు తెలంగాణ ప్రజల యొక్క రక్త మాంసాలను దోచుకొని 9.5-10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆ యొక్క యువకులు ఎవరైతే ఆత్మ బలిదానాలు చేస్తే నా సోదర యువకులకు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ పరిగణించింది. స్థానికులు మనందరిలో కలుపుకొనిగా ఉంటారు. తన మీద నమ్మకంతో ఈ వార్డును అభివృద్ధి చేస్తామన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉన్నందున మనం కూడా జోడెత్తులుగా ప్రభుత్వం ఒకటి ఉండే ఇతరులకు ఓటేసి వేసినట్టయితే నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఉన్నవారికి ఓటేసి అభివృద్ధిలో
భాగస్వామ్యం కావడానికి మీరందరూ చేతి గుర్తు కూడేసి మహేంద్రన్న గారు, తుప్పాడి ప్రకాష్ గారు, పట్టణ అధ్యక్షులు, గ్రంథాలయ చైర్మన్ నాగ సత్యన్న గారు, అలాగే మాజీ కౌన్సిలర్ రాధికా మేడం గారు, బూట్ల కుందాయ్ గారు, అలాగే తోటి అమ్మా చెల్లెలు, అక్క తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. ఈరోజు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ 29వ వార్డు అభ్యర్థిగా ఉంచి మా మీద 29వ వార్డు కౌన్సిలర్గా అభ్యర్థిగా ఉంచినందుకు కాంగ్రెస్ పార్టీకి, పట్టణ కమిటీకి, అలాగే జిల్లా కమిటీకి చాలా ధన్యవాదాలు. అదే కౌన్సిలర్ అంటే చాలా బాధ్యతలు ఉంటాయి. ఇంత పెద్ద బాధ్యత గెలవగానే నేను మన వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నీ తీరుస్తానని, అలాగే మన వార్డులో ఉన్నటువంటి కాలేజ్ గ్రౌండ్, అలాగే కమ్యూనిటీ హాలు, అలాగే పార్కు వీటిని అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాము. అలాగే అర్హులైన వారికి అందరికీ పెన్షన్లు, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ. నవీన్ గారు, వార్డు ప్రముఖులు, మాజీ కౌన్సిలర్ వివరం సీని గారు, మహిళలందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు మీ అందరికీ తెలుసు, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో బూట్ల లత గారిని గెలిపించాలి. గత ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది మీ అందరికీ తెలుసు. 10 సంవత్సరాల నుంచి మన వాటే కానివ్వండి, మన జిల్లానే కానివ్వండి, మన రాష్ట్రం కానివ్వండి, పూర్తి వెనుకబడిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రం. ఈ 2 సంవత్సరాల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఈ ప్రజాప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించడం జరిగింది. ముఖ్యంగా మహిళల సాధికారిత, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లతా నవీన్ గారిని గెలిపిస్తే 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు, మన వార్డుకు సంబంధించిన మౌలిక వసతులకు కూడా వారు చేయడానికి మీ ముందుకు వస్తారు. వారు నిత్యం 29వ మహేంద్రన్న గారు, ఈ వార్డు ఓటర్ పాస్ అందరికీ పేరు పేరుగా మీకు నమస్కారాలు తెలియజేస్తున్నామమ్మా. ఇప్పుడు మనకు కాకినాడు మనకు పోలింగ్ ఉంది. ఆ పోలింగ్లో మన కాంగ్రెస్ అభ్యర్థిని లతను మీరు గెలిపించుకున్నట్టయితే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పటికే చెప్పని ఈరోజు మీకు అమ్మ, ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారు వచ్చిన తర్వాత మీకు ఉచిత బస్సు వస్తుంది, ఉచిత కరెంటు వస్తుంది, సన్నబియ్యం వస్తుంది, రేషన్ కార్డు కూడా 10 సంవత్సరాలు. కానీ మన ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డు కూడా మీకు కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నామా. మన వార్డు మీ అందరూ కూడా పెద్ద ఎత్తున చేతి గుర్తుపై ఓటేసి లతా నవీన్ గారిని ఈ వార్డు కౌన్సిలర్గా గెలిపించాలని కోరడానికి ఇక్కడికి మీ దగ్గరికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు మహేంద్రన్న గారు, సత్యన్న గారు, ప్రకాష్ అన్న గారు, శివ గారు, అలాగే భీమారం శ్రీనివాస్ గారు, మీ వార్డు ఎక్స్ కౌన్సిలర్, అలాగే మాజీ కౌన్సిలర్ బూట్ల వాళ్ళ మా అమ్మనే వరకు మాజీ కౌన్సిలర్గా ఉండేది. ఈ విధంగా మీ అందరినీ వార్డులో ఇదివరకు గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి ఏదైతే అవినీతి ఉందో, ఇదివరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి పరిస్థితి ఏంటి, తర్వాత ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గమనించడం మీరు ఎంతవరకు ఎటువంటి చేంజెస్ వచ్చినాయో. ఆ రోజు 10 సంవత్సరాలలో ఎక్కడ కూడా మన వాడకట్లో ఏ పేదవరకు ఒక ఇల్లు కట్టించినటువంటి పాపన టీఆర్ఎస్ పార్టీ లేదు. కానీ ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి వార్డులో 25 నుంచి 30 ఇళ్ళు పేదవారికి ఇక్కడ
కేసీఆర్ కేటీఆర్ ఆశీస్సులతో 18వ వార్డులో పోటీ చేస్తున్న తనను గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి గుండ్లపల్లి లతా శ్రీనివాస్ వెల్లడించారు. ఈరోజు వార్డులో ఇంటింట ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. వార్డులో నెలకొన్న మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని గుండ్లపల్లి లతా శ్రీనివాస్ తెలిపారు. అభివృద్ధి ధ్యేయంగా వార్డు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కాగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వార్డు ప్రజలు తదితరులు ఉన్నారు. ఓటర్ మహాశయులందరికీ నా పాదాభివందనాలు. కేసీఆర్ గారి ఉద్బలంతో 18వ వార్డు నుంచి పోటీ చేస్తున్న నన్ను భారీ మెజార్టీతో కారు గుర్తుతో ఓటేసి గెలిపించగలరని మనవి చేస్తున్నాను. జై తెలంగాణ. వచ్చిన రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ కానీ ఏ సమస్యలు ఉన్నా మేము ముందుకు వచ్చి తీర్చగలమని మనవి చేస్తున్నాం. ఏదైనా ఏ సమస్య అయినా అన్నింటికి ముందుండి ప్రజలు ఏది అడిగినా చేస్తామని మాటిస్తున్నాం. గుండ్లపల్లి లతా శ్రీనివాస్ కారు గుర్తుపై ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించి కేటీఆర్ వద్దకు తీసుకుపోగలరని మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు పట్టణంలోని 35వ వార్డు కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. 35వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దూబాల వెంకటేశంను అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలిస్తే అభివృద్ధి మీ కళ్ల ముందు కనిపిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరి మీ చెల్లున్నది, మీ అక్క ఉన్నది, వాళ్ళకేమైనా ఇయ్యవా మరి అంటే అనగానే పాప మీద ఒక కూల్ డ్రింక్ పంపిస్తాడు ఆయన. ఈ కూల్ డ్రింక్ దాంతో పాటు ఎలక్షన్లు రేపు అనగానో ఎల్లుండనగానో 2000, 3000, 4000 పంపిస్తాడు. అంటే మీ ఓటు కొనుక్కుంటాడు. ఆ పైసలు ఇవ్వాలి. నిన్న మొన్న నాకు ఇంటి పర్మిషన్ కావాలని చెప్పి నువ్వు పోతే 1,00,000 రూపాయలు అడిగింది అడగలేదా? ఇంటి పర్మిషన్ కావాలని పోతే 1,00,000 ఇస్తావా? ఇలా మళ్ళా నల్ల కలెక్షన్ కావాలని పోతే 5,000 ఇస్తావా? ఇవన్నీ అడిగింది వాస్తవాలు ఇవన్నీ. ఎందుకంటే చెప్పడానికి మీరు అందరూ కూడా మళ్ళీ సిగ్గుపడతారు. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దుగా వాళ్ళతో నేను కండపోయి మాకని చెప్పి. కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు ఇవన్నీ. దయచేసి మీరందరూ కూడా ఒకటి ఆలోచిస్తారు. ఇక్కడ ఉన్న ప్రతి మహిళ, ఇక్కడ ఉన్న ప్రతి సోదరి తన్నీళ్లకు వేడి నీళ్లు తోడుగా ఉండాలని చెప్పి కుటుంబ సభ్యులు, ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఏదైనా పనిచేస్తే ఇంట్లో మీరు కూడా వట్టిగానే ఉండకుండా చాటను అంటే బీడీలు చేయడమో, సీవింగ్ మిషన్ కుట్టడమో ఏదో ఒకటి కుట్టి ఇవాళ మీరందరూ కూడా రోజుకు 200, 300, 150 రూపాయలు సంపాదిస్తుంది. వాస్తవం కావునా కాదా? కానీ ఆయన 5 ఏళ్ల పేరు మీద 2,000, 3,000 ఇస్తే ఎంత అవుతామా అంటే రోజుకు 2 పైసలు, 3 పైసలు ఇస్తాను. ఈ 2 పైసలకు 3 పైసలకు మనం ఓటు అమ్ముకుంటే రేపు పొద్దుగా మనం ప్రశ్నించే హక్కును కోల్పోతాం. నాకు నడి బజార్లో నిలబెట్టి గల్లా బట్టి అడిగే హక్కును మనం కోల్పోతాం. ఏం బిడ్డ మనకు పని ఎందుకు చేయమని చెప్పి అడిగే అలవాటు వస్తుంది కదా. అదే నువ్వు 2,000, 3,000 తీసుకుని నాకు ఇంటి పర్మిషన్ కావాలని పోతే 2,00,000 రూపాయలు ఇస్తావా అంటే ఎందుకు ఇవ్వాలని నువ్వు అన్నావనుకో, నువ్వు నాకు. సిరిసిల్లను కేటీఆర్ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపారని ఎన్నికల ఇన్ఛార్జ్ జనగామ శరత్రావు అన్నారు. ఈరోజు 20వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షాగల హరిప్రసాద్తో కలిసి ఇంటింట ప్రచారం నిర్వహించారు. సిరిసిల్లను సుందరంగా తీర్చిదిద్దిన కేటీఆర్కు అండగా ప్రతి కార్యకర్త నిలవాలని టీఆర్ఎస్ నాయకులు సూచించారు. ప్రతి వార్డులో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు సుందరీకరణలో భాగంగా పార్కుల ఏర్పాటు చేశామని అన్నారు. ఇలాంటి అభివృద్ధి చేసిన కేటీఆర్ బలపరిచిన అభ్యర్థి హరిప్రసాద్ భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ వార్డు అధ్యక్షులు వెంకన్న, సీనియర్ నాయకులు నందిశంకర్, ఎస్డి సోహెల్ తదితరులు పాల్గొన్నారు. హరిప్రసాద్ 20వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. కేటీఆర్ గారి ఆశీర్వాదంతో వార్డు అభివృద్ధికై పాటుపడతానని చెప్తున్నాను. మున్సిపల్ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా మా వార్డు అధ్యక్షులు వెంకన్న గారి ఆధ్వర్యంలో, అలాగే సీనియర్ నాయకులు నందిశంకర్ అన్న, మా యువ నాయకుడు టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సోహెల్, అలానే పార్టీ కార్యకర్తలందరూ కేటీఆర్ గారు ముఖ్యంగా పార్టీ తరఫున బలపరిచిన మా హరిప్రసాద్ గారు ఈరోజు మేము అందరం కలిసి వార్డు మహిళలతో కలిసి ప్రచారం చేస్తున్నాం. స్పందన మంచిగా ఉంది. ఇక్కడ ఒక్కటే టీఆర్ఎస్ పార్టీ సిరిసిల్లను ఇలా రాష్ట్ర ముఖ చిత్రంలోనే సిరిసిల్లను అగ్రభాగా నిలిచింది. ఇలా సిరిసిల్ల అంటే రాష్ట్రంలో తెలియని వ్యక్తి ఉండరు. ఇలా సిరిసిల్లకు ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చింది కేటీఆర్ గారు. ఇలా కేటీఆర్ గారితో సిరిసిల్ల చాలా అభివృద్ధి చెందింది. అది మన అందరికీ. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇలా జిల్లాను చేసిన సిరిసిల్లను కాంగ్రెస్ పార్టీ మేము జిల్లాను కూడా తీసేస్తామంటుంది. మరి మన ఆత్మగౌరవం
జిల్లాను తీసేపించుకుందామా? జిల్లా అయింది, అభివృద్ధి అయింది, కలెక్టర్ ఆఫీస్ అయింది, పరిపాలన దగ్గర అయింది, ఇంత మంచి సుందరంగా చేసుకుందాం నగరం. మరి సిరిసిల్లను జిల్లానే తీసేద్దామంటారు. మరి అట్లాంటి పార్టీ కోటేద్దామా? లేకుంటే సిరిసిల్లను జిల్లాను చేసి రాష్ట్రంలోనే సిరిసిల్లకు ఒక పేరు తీసుకొచ్చిన కేటీఆర్ గారు బలపరిచిన మన అభ్యర్థి హరిప్రసాద్ కోటేసి మన ఆత్మగౌరవం. మహిళా అభ్యున్నత ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు పట్టణంలోని 34వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. నేత కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పాటు ఉంటుందని మహేందర్ రెడ్డి అన్నారు. మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలతో పాటు ఆర్థిక భరోసాను కల్పిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతో కృషి చేస్తోందని పేర్కొన్నారు. 34వ వార్డులో చేతి గుర్తుకు ఓటు వేసి మార్గం మంజుల లక్ష్మణ్ భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ గుర్తు చేతి గుర్తు మీ అందరు కూడా చూసినారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనను ఈ సిరిసిల్ల పట్టణంలో చూసినారు. అమ్మపోతే అడవి, కొడపోతే కురివి, ఏ పని కావాలన్నా రేటే వాళ్ళు. ఎంత ఇస్తావు? డబుల్ బెడ్రూమ్ వెళ్ళి ఇస్తే ఎంత ఇస్తావు? రేషన్ కార్డు ఇస్తే ఎంత ఇస్తావు? పెన్షన్ అయితే ఎంత ఇస్తావు? ఎందుకంటే మేము ఓటు కొనుక్కున్నాం మీ దగ్గర. 1000, 2000, 3000 ఇచ్చి ఓటు కొనుక్కున్నాం కాబట్టి మీరు మాకు అమ్ముడు వేయరు. మేము చెప్పిందే మీరు ఏదైనా చందంగా నడిచింది వాళ్ళ. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని చెప్పి అనేకమైన పథకాలు. ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేంది, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అయితేనేది, ఐకేపీ సెంటర్ల ద్వారా వడ్ల వరకు కొనుగోలు కేంద్రాలు అయితేంది, మహిళా సంఘాలకు బస్సులు, మహిళా సంఘాలకు గ్యాస్ స్టేషన్లు, మహిళా సంఘాలకు సోలార్ సబ్ స్టేషన్లు, ఇవన్నీ కూడా మహిళల చుట్టూ ఇస్తుంది. ఎందుకంటే మహిళలు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడితే సంసారం బాగుపడుతుంది. సంసారం బాగుపడితే ఆ ఇల్లు బాగుపడితే ఊరు బాగుపడుతుంది, ఊరు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది. మా దగ్గర పైసలు ఉంటే మేము ఏం చేస్తామో మాకు తెలియదు. మా దగ్గర సాయంత్రం కానీ 300, 400 ఉంటే పెట్టుకోదాం. అదే 300, 400 మీద ఉంటే మంచిగా పైసా కూడబెట్టి పిల్లల చదువులకు, పిల్లల పెళ్లిళ్లకు, లేకుంటే ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి మంచిగా ఇంత పిసరతో గిసమెత్తో కొని. ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని 19వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొద్దుల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ రోజు వార్డులో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని అర్హులైన కుటుంబాలకు అందించేలా కృషి చేస్తామని 19వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొద్దుల శ్రీనివాస్ తెలిపారు. అధికార పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి ఫలాలు ఇలా అందుతాయో ఓటర్లకు వివరించారు. ఒకసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే వార్డు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుందని వెల్లడించారు. ఈరోజు 19వ వార్డుల మన సీనన్న గెలుపు కన్ఫర్మ్ అయిందని మనకు అనిపిస్తూ ఉంది. ఏ గల్లీకి పోయినా, ఏ వీధికి పోయినా బిడ్డ మేమున్నాం, సీను నువ్వు ఈసారి గెలుస్తున్నావు. పోయిన బీఆర్ఎస్ అరాచకాలు ఎక్కువైనాయి, సీను మా కన్న కొడుకు లాంటోడు అని చెప్పి ఈ గల్లీ బస్తీ అందరు చెప్తా ఉన్నారు. మన కాంగ్రెస్ పార్టీ మన సీనన్న గెలిచినట్టయితే మన రేవంత్ అన్న ఆధ్వర్యంలో సీనన్నకు గెలిపించాల్సిగా కోరుతూ ఉన్నాం. మన కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే మన పద్మశాలీలకు మనకు ఆనాడు బిల్లులు ఇవ్వని ఘనత బీఆర్ఎస్ అయితే, ఈనాడు మహేందర్ అన్న ఆధ్వర్యంలో బిల్లులు ఇచ్చి పద్మశాలీలను ఒక కన్న కొడుకులాగా, ఒక కన్న బిడ్డలాగా చూసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనకు కరెంటు బిల్లులకు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తూ ఉన్నాం. మన సీనన్న గెలిచినట్టయితే ఎవరికి కూడా పెన్షన్ రాలేదో ముందుగా సీనన్న బాధ్యత తీసుకొని పెన్షన్ కూడా ఇప్పిస్తాడని మన సీనన్న చెప్తా ఉన్నాడు. అలాగే మన సీనన్న గెలిచినట్టయితే వీధికి ఇప్పుడు రానున్న కాలంలో దొంగలు ఎక్కువ అవుతా ఉన్నారు. మన సీనన్న వీధికి 2 సీసీ కెమెరాలు పెట్టిస్తామని చెప్పి మాట ఇస్తూ ఉన్నాడు. మన 19వ వార్డులో మన సీనన్నని బంపర్ మెజార్టీతో చేతి గుర్తు 3వ నంబర్ పైన సీనన్నకు వేసి బంపర్ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్. నమస్కారం, నేను మీ బొద్దుల శ్రీనివాస్ 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను. మీరు నన్ను గెలిపించి అత్యధికంగా మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ముందుండే మీకు పనిచేస్తానని నేను మాటిస్తున్నాను. ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపించగలరని నా యొక్క ప్రార్థన. మీకు అందరికీ నేను సరిస్వంచి నమస్కరిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు వేసే ఓటు నాకే వేసినట్లని వెల్లడించిన కేటీఆర్. వివిధ వార్డుల్లో కేటీఆర్ ప్రచారాలు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమంలో అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్. చెక్పోస్టుల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని సూచించిన జిల్లా ఎస్పీ. తనను గెలిపిస్తే వార్డును అభివృద్ధి పదంలో నడిపిస్తానని వెల్లడించిన 6వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి దూడం రజనీ శ్రీనివాస్. కాంగ్రెస్ ప్రభుత్వం సబ్బండ వర్గాలకు అండగా నిలుస్తోందని వెల్లడించిన కేకే మహేందర్ రెడ్డి. 29వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. కేసీఆర్ కేటీఆర్ ఆశీస్సులతో బరిలో నిలిచినట్లు వెల్లడించిన టీఆర్ఎస్ 18వ వార్డు అభ్యర్థి గుండెపల్లి లతా శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడించిన నాయకులు. 35వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. సిరిసిల్లను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపిన కేటీఆర్కు అండగా నిలవాలని కోరిన టీఆర్ఎస్ నేతలు. 20వ వార్డు అభ్యర్థి షాగల హరిప్రసాద్తో కలిసి ప్రచారం. సిరిసిల్ల పట్టణంలోని 34వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. కాంగ్రెస్ సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరవేస్తానని వెల్లడించిన 19వ వార్డు అభ్యర్థి బొద్దుల శ్రీనివాస్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.